తనవాడు తనవాళ్ళన్న వాళ్ళని నమ్మి ధిక్కరించాడు కదా, అప్పుడు నువ్వు కనబడదుగానివి. దాన్ని భైరవ యాతన అని పిలుస్తారు. కానీ పాప మర్దనం చేస్తావు. ఎవరు నీ గురించి వింటారో, శివాలయానికి వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి ముందు శిరస్సు ఉంచి నమస్కరిస్తారో వాళ్ళు నన్ను చేరకుండా అడ్డొచ్చిన పాపాన్ని నువ్వు తీసేయి. అలా తీసేసే శక్తి నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ఆమర్దకుడు అని పిలుస్తారు. ఇక నుంచి నా దేవాలయాలలో నువ్వే సాధారణంగా క్షేత్రపాలకుడవై ఉంటావు. భక్తుల యొక్క పాపాల్ని నువ్వు తినేసి, తీసిన వాటిని నువ్వు పాపాలని తినేసి వాళ్ళని రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అని పేరిస్తున్నాను. ఇహలోకమునందు ఇప్పటి వరకు మేం చేసి ఈశ్వరుడి పట్ల మేం చేసినటువంటి దూషణల ఫలితం ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపచేస్తాడు. అందుకే హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి దేవాలయానికి వెడితే బయటికి వచ్చేటప్పుడు ఒక్కసారి ఒంగోండని ఓ బెత్తం పెట్టి కొడతారు వీపు మీద. భైరవ యాతన అని అది ఠాప్ అంటుంది ఆ కర్ర. దూరం నుంచే చూసి బాబోయ్ దెబ్బ నొప్పెడుతుందేమో అని ఆఖరికి వెళ్ళి ఆ దెబ్బ కొట్టించుకోవడానికి 5 రూపాయలు కట్టాలి తెలుసా. 5 రూపాయలు ఇస్తేనే కొడతారు, లేకపోతే కొట్టరు. పురుషార్థం. 5 రూపాయలు ఇచ్చి ఒంగుంటే కొడతారు కర్ర పెట్టి. కొడితే అదేమంత పెద్ద దెబ్బ తగలదు కానీ ఠాప్ అంటుంది. చప్పుడికి మనం తర్వాత బాబోయ్ ఏనా అయిపోయిందా అని ఇలా అంటాం, ఏమీ అవదు. కానీ అక్కడతో పాపాలు పోతాయి. కాబట్టి పాపాలని తినేస్తావు కాబట్టి నిన్ను ఆవర్ధకుడు అని పిలుస్తారు, పాపభక్షణుడు అని పిలుస్తారు. నిన్ను కాశీ క్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీ క్షేత్ర ప్రవేశం చేస్తారు. అందుకే మనకి ఆ క్షేత్ర ప్రవేశం ఇచ్చిన క్షేత్రపాలకుడు కనుక, అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసిన పాపాన్ని దగ్ధం చేశావయ్యా కాలభైరవ అని మహానుభావుడికి ఇక్కడికి రాగానే కాలభైరవ పూజ అని కాశీ నుంచి రాగానే కృతజ్ఞతాభావనతో చేసి, ఇన్నాళ్ళు చేసిన తప్పులు ఎలాగో చేశానో ఒక మంచి పని చేస్తానని అన్న సంతర్పణ చేస్తాడు. అందుకే కాశీ సంతర్పణ చేస్తున్నారండి అంటారు. కాశీ సంతర్పణకి పిలిస్తే తప్పకుండా వెళ్ళి ఆ కాశీ సంతర్పణలో ప్రసాదం తీసుకుని వస్తారు. మనం తిన్నాంగా మూర్తి గారు. కాబట్టి అటువంటి కాశీ సంతర్పణ నీ పేరు మీద చెయ్యబడుతూ ఉంటుంది అని ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తియే ఇప్పటికీ మనకి ప్రతి దేవాలయంలో, ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వరాజ్ఞని ఔదల దాల్చి వచ్చిన వాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. భక్తుల పాలిట కొంగు బంగారం. ఎవడు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వాడి పాలిట భైరవ దర్శనంగా కనపడతాడు, భయంకరంగా కనపడతాడు. మీరు చూడండి, ఎంత గొప్పవాడైనా కావచ్చు, అలా వెళ్ళిపోతున్నప్పుడు కుక్క పెద్ద కృతజ్ఞతాభావనతో చేసి, ఇన్నాళ్ళు చేసిన తప్పులు ఎలాగో చేశానో ఒక మంచి పని చేస్తానని అన్న సంతర్పణ చేస్తాడు. అందుకే కాశీ సంతర్పణ చేస్తున్నారండి అంటారు. కాశీ సంతర్పణకి పిలిస్తే తప్పకుండా వెళ్ళి ఆ కాశీ సంతర్పణలో ప్రసాదం తీసుకుని వస్తారు. మనం తిన్నాంగా మూర్తి గారు. కాబట్టి అటువంటి కాశీ సంతర్పణ నీ పేరు మీద చెయ్యబడుతూ ఉంటుంది అని ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తియే ఇప్పటికీ మనకి ప్రతి దేవాలయంలో, ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వరాజ్ఞని ఔదల దాల్చి వచ్చిన వాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. భక్తుల పాలిట కొంగు బంగారం. ఎవడు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వాడి పాలిట భైరవ దర్శనంగా కనపడతాడు, భయంకరంగా కనపడతాడు. మీరు చూడండి, ఎంత గొప్పవాడైనా కావచ్చు, అలా వెళ్ళిపోతున్నప్పుడు కుక్క పెద్దగా అరుస్తూ వచ్చి నోరు తెరిచి ఇలా పళ్ళు చూపించింది అనుకోండి, హడిలిపోతాడు. ఇదేంటో కుక్క కరిచేస్తుందో ఏమిటో అని చెప్పేసి. అసలు కుక్క పరిగెత్తుకొచ్చి ఇలా నోరు విప్పేటప్పటికే భయం. మార్నింగ్ వాక్ వెళ్ళే వాళ్ళు అందరూ హ్యాండ్ స్టిక్స్ ఎందుకు పట్టుకెళ్తారనుకుంటున్నారు? కుక్కల భయానికే. కాబట్టి అందుకే మనం స్వరూపమునందు అది రెండు చేస్తుంది. యజమానిని రక్షిస్తుంది, యజమానికి అప్రీతి చేసేవాడిని కరుస్తుంది. అలాగే శివుడి పట్ల మక్కువతో ఉన్నవాడైతే శివుడు ఏమంటాడు? మీరు ఆ ఇంటికి వెళ్ళారనుకోండి, కుక్క వస్తుంది అనుకోండి, చీనోర్మై కోటేశ్వరరావు వస్తాను, దాన్ని పైగా తీసుకెళ్ళి కట్టండి అంటాడు. కోటేశ్వరారే అరవకూడదు అంటాడు. అంటే దానికి ఏమర్థం అవుతుందోనండి, మీరు చాలా ఇళ్లలో చూడండి, యజమాని వచ్చి గబగబా మిమ్మల్ని పిలిచి మీకు నమస్కారం చేసి రండి అయ్యా మీరు ఇవాళ మా ఇంటికి వచ్చారని లోపలికి తీసుకెడుతున్నారు అనుకోండి, కుక్క వెంటనే తోకూపేస్తూ నడుము ఊగిపోయేటట్టుగా తోకూపేసి మీ దగ్గరికి వచ్చేస్తుంది.
మా యజమాని ప్రీతి పొందినవాడు నాకు కూడా ప్రీతిపాత్రుడే. మరి ఇప్పుడు గేటు దగ్గర చూస్తే అరిచావు శత్రువు అని. అప్పట్లో నీకు నాకు ఏం ఫ్రెండ్షిప్? నేనేం బిస్కెట్ తెచ్చానా, నేను చెలిమి చేశానా? అక్కర్లా. మా యజమాని నిన్ను పిలిచాడు, నేను పిలుస్తున్నాను. నువ్వు తప్పు తెలుసుకుని శివానుగ్రహం కోసం శివాలయంలోకి వస్తున్నావు, భైరవుడు తోకూపేస్తాడు. కాబట్టి ఏం చేస్తాడు? మీ పాలిట ప్రసన్నుడైపోతాడు. ఇలా మా పాలిట ప్రసన్నుడైపోయాడు భైరవమూర్తి అని చెప్పడానికే ఆయన మెళ్ళో గారెల దండ వేస్తారు. అంటే మాంసం మినుము యందు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన్ని మాంసము చేత ఆరాధన చేసినట్టు ఓ గారెల దండ వేస్తారు. అది అటు ఇటు వెళ్ళి కింద పడేసుకుని ఆ గారెలు తింటే తింటుంది, లేకపోతే లేదు, వేరే విషయం అనుకోండి. అందుచేత కాలభైరవ స్వరూపంగా కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్తనం శోకలోభ దైన్యమోహ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. మీరు కాలభైరవాష్టకం చదువుతుంటారు కదా. కాబట్టి ఆ కాలభైరవ కాశీ వెళ్ళి కాలభైరవ దర్శనం చేసుకున్నాం, మాకేం బెంగలేదనిపించుకోవడానికి రక్ష కూడా కట్టుకుంటారు నల్లతాడు. ఇంకా మా జోలికి ఎవరూ రాలేరు అను తాడు కూడా కడతారు. కాబట్టి ఇన్ని రూపాలుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడినది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు, వాళ్ళు సంతోషం